హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, ఈరోజు అయితే నాకు అన్ని ట్రయల్ బ్లౌజులే వచ్చేసాయండి. ఒక 2 డేస్లో ఒక 4 బ్లౌజెస్ అయితే అన్ని ట్రయల్ బ్లౌజులు వచ్చినాయి. ఫస్ట్ అయితే మాకు ఈ బ్లౌజ్ కుట్టు చూడమ్మా, తర్వాత మేము ఇంకా బ్లౌజులు తీసుకొస్తామని. నాకైతే కొత్త కస్టమర్స్ అయితే వచ్చారండి. సో కొత్త కస్టమర్స్ వచ్చినందుకు హ్యాపీ. వాళ్ళకి అయితే ఈ నార్మల్ బ్లౌజులు అయితే కుట్టి ఇవ్వాలి. కుట్టించిన తర్వాత ఒకవేళ వాళ్ళు సాటిస్ఫై అయితే నాకైతే ఇంకా బ్లౌజులు అయితే ఇస్తామని చెప్పారు. సో వాళ్ళైతే కొలత బ్లౌజ్ లాంటిది ఏమి ఇవ్వలేదు, డైరెక్ట్ బాడీ మెజర్మెంట్సే తీసుకున్నాను. మెజర్మెంట్సే తీసుకొని మాకు కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా కుట్టండి, మాకు బ్లౌజులు అయితే ఎక్కడ సెట్ కావడం లేదు అని అయితే నా దగ్గరికి అయితే వచ్చారండి. సో నాకైతే 4 మెంబర్స్ ఇచ్చారండి. ఆల్రెడీ ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. సో అది ఒకటే అని అనుకున్నాను, కానీ ఇంకా 3 కూడా వచ్చారు. సో వాళ్ళు కూడా ఇలాగే ప్లెయిన్ బ్లౌజ్ అయితే ప్లెయిన్ క్లాత్ అయితే ఇచ్చారండి. సో వాళ్ళ మెజర్మెంట్స్ అయితే తీసుకున్నానండి. ఏం లేదండి, మెజర్మెంట్స్ అంటే ఏముందండి, నడుం లూజ్ ఒకటి, చెస్ట్ లూజ్ ఒకటి, హామ్ లూజ్ ఒకటి, బాడీ మనకి బ్లౌజ్ లెంత్, అలాగే హ్యాండ్ లెంత్, హ్యాండ్ లూజు, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్, ఈ 4 మెజర్మెంట్స్ తీసుకుంటే అయితే మనకి బ్లౌజ్ అయితే ఈజీగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను అయితే ఎక్కువగా కొలతతోనే నేను కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ చూపిస్తున్నాను. ఎక్కువగా బాడీ మెజర్మెంట్స్తోనే నేను స్టిచ్చింగ్ అయితే చేస్తాను. కొలత బ్లౌజులతో కంటే ఇలా బాడీ మెజర్మెంట్స్తో మనము బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో చూడండి, ఇది అయితే 40 సైజ్ బ్లౌజు. ఆల్రెడీ నాకు ఒక 5 బ్లౌజులు ఇచ్చింది. కానీ ఫస్ట్ అయితే ఒక బ్లౌజ్ అయితే కుట్టి చూస్తే వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా అనేసి అయితే నేను ఇలా ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఒకటి అడిగాను. సో మళ్ళీ ప్లెయిన్ బ్లౌజ్ తీసుకొచ్చిన తర్వాత ఇలా ప్లెయిన్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేశానండి. సో బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ బ్లౌజ్ అయితే కస్టమర్కి ఇచ్చేసిన తర్వాత తను ఏమంటుందో చూసి మిగిలిన బ్లౌజులు అయితే కుడదామనేసి అయితే ఫస్ట్ ఇలా ప్లెయిన్ బ్లౌజ్ అయితే కుట్టాను. సో మీకు కూడా కొత్త కస్టమర్ ఎవరైనా వస్తే డైరెక్ట్ శారీ బ్లౌజ్ కాకుండా ఇలా ప్లెయిన్ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసిస్తే మనకి కూడా కొంచెం కాన్ఫిడెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో కొంతమంది ఎలా ఉన్నా కొంచెం అటు ఇటు అయినా కూడా అడ్జస్ట్ చేసుకుంటారు. కొంతమంది ఏమో చిన్న కుట్టు ఎక్కువైనా కూడా వాళ్ళు తీసుకొచ్చి ఇలా మొహం మీద పడేస్తారండి. సో అందుకే మనము ఫస్ట్ ఒక బ్లౌజ్ అయితే కొత్తగా వచ్చిన వాళ్ళకి అయితే ఒక బ్లౌజ్ అయితే కుట్టి ఇవ్వాలండి. ఈ కుట్టి ఇస్తే వాళ్ళకి నచ్చితే ఇంకా మిగిలిన బ్లౌజులు తెచ్చియడం కానీ ఇచ్చినవి కుట్టడం కానీ చేసుకోవచ్చు. అలాగే వాళ్ళకు నచ్చితే వాళ్ళు మన దగ్గరికి కొత్తగా వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పే ఛాన్స్ అనేది ఉంటుంది. సో నేనైతే ఈ బ్లౌజ్ అయితే ఇప్పుడు ఇచ్చేసేయాలి. అలాగే బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయింది. తను ఇచ్చిన మెజర్మెంట్స్తో తను వేసుకొని చూసినాక నేను కూడా మిగిలిన బ్లౌజులు కుట్టాలండి. నాకైతే కొత్త కస్టమర్స్ వచ్చినందుకైతే చాలా హ్యాపీగా ఉంది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, నా ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ అయితే చేయండి. సో 1 మంత్ తర్వాత అయితే నేనైతే వీడియోస్ ఇవాటి నుంచే స్టార్ట్ అయితే చేశానండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.